అండ్ వెల్కమ్ టు డిబేట్. గౌరీశంకర్ గారు, ముందుగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగాయి. అధికార ప్రతిపక్షాల సభ్యుల తీరుతో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారినట్లు కనిపిస్తోంది. అసలు అసెంబ్లీలో ఏం జరిగిందంటారు? డిఫరెంట్. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ డిఫరెంట్ పెద్ద సెన్సేషన్ అవుతుంది ఇప్పుడు. ఎందుకనంటే ఒకటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళకి మీరు ఏసీబీ కేసు బుక్ చేశారు. ఏసీబీ కేసు అంటే ఇట్స్ యాంటీ కరప్షన్ బాడీ కాబట్టి దీనిలో మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్ అయిందా లేకపోతే ఎందుకు పెట్టారు ఏసీబీ కేసు? కోర్టు కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది, హైకోర్టు కూడా డిస్కషన్స్ లో. కాబట్టి డిఫరెంట్ గా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇలా అసెంబ్లీలో మాట్లాడుకుంటా ఈ డబ్బులు అక్కడ లండన్ బేస్డ్ కంపెనీకి ఇచ్చారు, కానీ అక్కడి నుంచి లండన్ బేస్డ్ కంపెనీ నుంచి ఇంకెవరెవరు పోయినాయి ముట్టిని అవి అన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అందుకే మిగతా అమౌంట్ అంతా మేము ఆప్ పెట్టాము, మాకు కొంచెం డౌట్ ఉంది అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇది డెఫినెట్ గా ఇట్ టేక్ ఏ లాంగ్ టర్మ్ కేసే అవుతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ బార్డర్స్, ఇంటర్నేషనల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. ఇప్పుడు లండన్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, మా అమౌంట్స్ అన్ని అక్కడ ట్రాన్స్ఫర్ అయిన 50 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంకా మిగతా అమౌంట్ ఇక్కడే ఉంది. నేను కేటీఆర్ గారు కూడా ఇది చెప్తా ఉన్నారు, వాళ్ళు కూడా కేసు ఫైల్ చేశారు స్టేట్ గవర్నమెంట్ పైన, మాకు డబ్బులు ఇంకా మిగతా డబ్బులు మాకు రిలీజ్ చేయండి అని వాళ్ళు ఫైల్ చేశారు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ చాలా కాంప్లికేటెడ్ గా అవుతుంది ఇది. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ ఇన్వాల్వ్ ఉన్న ఏజెన్సీస్ ఉన్నాయంటే మాత్రం మళ్ళీ వాళ్ళ జ్యూడిక్షన్ ప్రకారంగా దాని చాలా ఖర్చు అయినది. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం క్లియర్ గా చెప్తా ఉన్నట్టు డెఫినెట్ గా మేము ఇది పర్సీవ్ చేస్తాము అండ్ ఎట్టి పరిస్థితుల్లో దీనికి మిస్అప్రోప్రియేషన్ అయింది అని భావిస్తున్నాం మేము. అండ్ డెఫినెట్ గా వాళ్ళని పనిష్ చేస్తాం. అయితే డే 1 నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పవర్ లో వచ్చిందో, ఫస్ట్ కాళేశ్వరం వచ్చింది, దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చేసింది, ఇంకా రకరకాల చాలా కేసెస్ బయటకు వచ్చేది. దాన్ని హైడ్రా పెట్టేసి మనకు చాలా చోట్ల డెమాలిషన్ ఒకటి నడుస్తా ఉంది. పాత ఇవన్నీ మనకు ధరణిది కూడా పోర్టల్ చాలా పెద్ద స్కామ్ అని ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇవాళ కూడా మళ్ళీ రిపీట్ చేశారు. ధరణిది కూడా అది కూడా ఎక్కడెక్కడో బయట ఏజెన్సీలకు ఇచ్చారు, ధరణి మన డాటా అంతా వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చారని. కాబట్టి దీని వెరీ సీరియస్ అలిగేషన్ బట్ అల్టిమేట్లీ ఇన్వెస్టిగేషన్ చేసి అయినాక డెఫినెట్ 2-3 years పడుతుంది. ఐ థింక్ బిఫోర్ ద నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇన్వెస్టిగేషన్. రేపు ఇంకెంతమంది జైలు పంపిస్తారో చూడాలి. అంటే ఏంటి, గతంలో ఎప్పుడు లేనట్లుగా అసెంబ్లీలో ఈ రోజు సంఘటన జరిగింది అనుకోవాలా? ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశాలపై జరగాల్సిన చర్చలు, వ్యక్తిగత ఆరోపణలు లేదమ్మా. మనకి అసెంబ్లీలో ఇంతకు ముందు కూడా ఆయన తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు టేబుల్ మీద నుంచి కూడా హరీష్ రావు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా, గవర్నర్ పేపర్లు తీసి పడేశారు. అసెంబ్లీలో పెద్ద కొత్త కాదు. ఈ మధ్యన కేసీఆర్ గారు ఉన్న టెన్యూర్ మాత్రం ఆల్మోస్ట్ అపోజిషన్ నెగ్లిజిబుల్ ఉండే కాబట్టి పెద్ద గొడవ చేయలేదు. బట్ అట్లీస్ట్ సైజబుల్ ఉన్నారు. హరీష్ రావు గారి గిట్ట కొంచెం స్ట్రాంగ్ అని వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు. బికాస్ దేర్ ఆర్ సీరియస్ అలిగేషన్. ఆల్రెడీ వాళ్ళ ఒక టాప్ లీడర్ కవిత గారు లిక్కర్ స్కామ్ లో తన జైల్లో ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ ఏసీబీ కేసు పెట్టి ఇప్పుడు కేటీ రామారావు గారి పైన ఉంది. ఇంకా రేపొద్దున ఇంకేమేమి కేసెస్ వస్తాయో. ఎందుకంటే హరీష్ రావు గారు అప్పుడు మిషన్ కాకతీయ ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది, దాంట్లో ఏముందో చూడాలి. ఇంకా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ సబ్జెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్ డిఫరెంట్ గా ఒక స్ట్రాటజీ ప్రకారమే ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు అండ్ స్ట్రాటజీ ప్రకారమే టీఆర్ఎస్ లీడర్లను కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. ఓకే, రైట్. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ఫార్ములా రేసింగ్ పై చర్చ కోసం బీఆర్ఎస్ పట్టుబడుతోంది కదా, మరి అసెంబ్లీలో చర్చ జరిపేందుకు అసలు కాంగ్రెస్ కున్న ఇబ్బందులు ఏంటంటారు? అన్మ్యూట్ చేయండి సార్. దిలీప్ కుమార్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇంపార్టెంట్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ బోర్డు ఉన్నాయి. ఇక్కడ ఇట్లాంటి కేసులు డైలీ ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ బుక్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే కేటీఆర్ కాబట్టి ఒక ఇంపార్టెంట్ లీడర్ కాబట్టి దీని మీద సెన్సేషన్ కానీ, అదర్వైజ్ ఇప్పుడు మీ జ్ఞాపకం ఉంటే గొర్రెల స్కామ్ లో ఆల్మోస్ట్ 750 crores అయినట్టు జరిగింది. మరి ఎవరు ఎందుకో చర్చ పట్టుకోవట్లేదు. అదేవిధంగా మీకు ఒకే ఒక బాలసుబ్రహ్మణ్యాన్ని పట్టుకుంటే 1500 కోట్లు దొరికాయి ఆయన ఒక్కటి దగ్గరే. మరి అప్పుడు కూడా ఎవరు చర్చకు పట్టుకోవట్లేదు కదా. ఇదైతే మరి 50-60 crores అని అంటున్నారు ఇన్వాల్వ్ అయిన. సో ఇదేంటంటే సెన్సేషన్ అయ్యి ఆయన అరెస్ట్ అవుతాడనేట్టుగా కోర్టు డిసిషన్ వచ్చింది, 10 రోజుల దాకా అరెస్ట్ చేయదనేది వేరే విషయం. కానీ ఇట్లాంటి జరగడం వల్ల దీని మీద
అది ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రాధాన్యతను బట్టి దాని ఇంపార్టెన్స్ కానీ అదర్వైజ్ సిగ్నిఫికెన్స్ చెప్పండి. ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఆయన మీద ఆరోపణలు నిజమా కాదా తెలుస్తుంది. కాకపోతే ఈ స్కాట్ ఫ్రీగా వెళ్ళిపోతాడు. ఒకటి అవును అనుకోండి, అందరిలానే ఆయన కూడా దాని శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో ఇట్లాంటి సంఘటనలు అన్ని చర్చించాలంటే ఇది పాసిబుల్ అనేది మీరు చెప్పాలి. నాకు ఇది నాట్ పాసిబుల్. ఎవ్రీ ఐటమ్ ని మనం అసెంబ్లీలో చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడతాయి, వాళ్ళ లీడర్ మీద అభియోగాలు కాబట్టి పట్టుబడతాయి. బట్ ఇంతకంటే ఎన్నో ఉన్నాయి కదా, ఇష్యూస్ ఆర్ దేర్. ఆ ఇష్యూస్ వదిలిపెట్టి ఇదే చర్చించాలనేటువంటిది ఎక్కడ నుంచి చెప్పండి అసలు. ఓకే.